ఠాకూర్ మహారాజ్ ఈవినింగ్ రివ్యూ ఏమిటంటే మార్నింగ్ అంతా నెగిటివ్గా మిక్సీ టాక్తో రన్ అయింది. ఇంకా స్లో పికప్తో బాలయ్య మాస్ ర్యాంపేజ్ బీజిఎం ఇచ్చి పాడేయంతో ఈ సినిమా హైప్ అయితే హై లెవెల్ వెళ్ళొచ్చేసింది. ఇంకా గేమ్ చేంజర్ కూడా గట్టి దెబ్బ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో బాలయ్య బాబు దెబ్బకి స్పీకర్లో అదేనండి థియేటర్లో ఉన్న స్పీకర్లు మొత్తం పగిలిపోతున్నాయంట, షోస్ బంద్ అయిపోతున్నాయంట. సో ఇలా బంద్ అవడంతో చాలామంది ప్రేక్షకులు డిసప్పాయింట్ అయిపోతున్నారు. సో తమన్ గారిని గట్టిగా చేసుకుంటున్నారు, ఏంది బాయ్ ఆ కొట్టడం అని చెప్పి. సో అదేవిధంగా బాలయ్య బాబు గారి సినిమా మీలో ఎంతమంది నచ్చిందో తెలియదు, కానీ నేను మాత్రం వాళ్ళని ఇద్దరుగా డివైడ్ చేశాను. మొదటి వచ్చేసి బాలకృష్ణ గారి రొటీన్ మాస్ ఎలివేషన్స్, ఇంకా ఎలివేషన్స్, ఇంకా డైలాగ్ ఎలివేషన్స్, ఇంకా యాక్షన్ సీన్స్ ఇలాంటి నచ్చిన వాళ్ళు ఒక్కొక్కలో ఉంటే, మరికొందరు బాలయ్య బాబు నుంచి సెంటిమెంట్ సీన్స్, అలాగే సిస్టర్ అండ్ బాండింగ్, ఇంకా కొత్త కొత్త ట్రెండింగ్స్, ఇంకా పొలిటికల్ డ్రామాగా ఎక్స్పెక్ట్ చేస్తుంటారు కంటెంట్ కోసం. సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ సినిమా ఖచ్చితంగా చూడొద్దండి. ఫస్ట్ వాళ్ళకే నచ్చుతుంది ఈ సినిమా, ఎందుకంటే బాలయ్య ర్యాంపేజ్ మాత్రం మామూలు లేదు, బద్దలు లేపాడు భయ్య బాక్స్ ఆఫీస్ని. కంటెంట్ సరిగా లేకున్నా కూడా సినిమా హిట్ కొట్టొచ్చు అని నిరూపించిన ఏకైక వ్యక్తి, అదేవిధంగా ఆల్ టైమ్ సంక్రాంతి విన్నర్ బాలయ్య బాబు. సో ఈ సినిమా కేవలం బాలయ్య బాబు గారి యాక్షన్ సీన్స్ వల్లే సినిమా భారీ హిట్ అయింది. ఇంకా బోనస్గా చెప్పాలంటే తమన్ గారి బీజియంతో దద్దరిల్లిపోయింది థియేటర్లు మొత్తం. సో ఇప్పటికి ఈ సినిమా హిట్ ఆఫ్ ఫట్టా అని ఓవరాల్గా చెప్పాలంటే సినిమా ఖచ్చితంగా సంక్రాంతి విన్నరే భయ్యా. ఇంకెందుకు ఆలస్యం, బాలయ్య బాబుదే ఈ సంక్రాంతి, ప్రతి సంక్రాంతి అయిందే. సో 4 హ్యాట్రిక్స్ కొట్టిన ఏకైక హీరో ఈయనే.